తెలుగు నాలెడ్జ్ విత్ రావ్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా స్వాగతం అండి. మనమైతే ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్నాము. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కను గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ మొక్క ఏంటంటే, మామూలుగా మొక్కలు కొన్ని ప్రదేశాలు మనకు కనబడుతుంటుంది, కానీ ఈ మొక్క అనేది కేవలం సముద్ర ఒడ్డున ఉండేటువంటి ఇసుక దిబ్బలపైన ఇవి ప్రత్యేకంగా ఇక్కడే జీవిస్తుంటుంది. ఈ ప్రాంతంలోనే దానికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకూలమైన వాటి ఆవాసం యోగ్యమైనటువంటి ప్రదేశం కాబట్టి ఈ మొక్కలు మాత్రం ఇక్కడ జీవిస్తుంటుంది. ఇప్పుడు ఆ మొక్కల గురించి మనం ఏదో చెప్పుకోబోతున్నాం. చూడండి, ఇవే ఈ సముద్ర దిబ్బల పైన ఇసుకలో మాత్రమే జీవిస్తూ ఉంటుంది ఈ మొక్క వచ్చి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి స్పైనిఫెక్స్ లిటోరియస్, దీని బొటానికల్ నేమ్ అది. మామూలుగా దీన్ని వాడుక భాషలో రావణాసురుని మీసాలని అంటారు. మన వాడుక భాషలో వివిధ భాషల్లో వివిధ పేర్లు ఉంటుంది. తెలుగులో దీన్ని రావణాసురుని మీసాలని అంటారు. ఇది చూడండి, ఇది పోయేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది గడ్డి జాతి మొక్క. ఇది ఇసుకలో ఇలా చూడండి, ఇసుకలో ఇలా ప్రాకుతూ పోతూ ఉంటుంది అన్నమాట. దీని స్వభావం ఇసుక తిన్నెల పైన పాకుతూ పోతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా రెండు ఖండాల్లో, మనం ముఖ్యంగా ఆసియా ఖండంలో మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఆసియా ఖండంలో, అదేవిధంగా ఆస్ట్రేలియా ఖండంలో ఇది కనబడుతూ ఉంటుంది తరచుగా. ఆసియా ఖండంలో అంటే మన దేశంలో, అదేవిధంగా కంబోడియా, చైనా, జపాన్, మలేషియా, మాల్దీవులు, బంగ్లాదేశ్, ఇండోనేషియా, అదేవిధంగా మయన్మార్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, చివరిగా ఆస్ట్రేలియాలో కూడా అవి ఖండంలో జీవిస్తుంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. మామూలుగా ఇక్కడ ఇసుకలో చాలా నీటి కొరత ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఇవి చాలా చక్కగా బ్రతుకుతూ ఉంటుంది. నీటి తాపాన్ని కూడా దీన్ని తట్టుకొని ఇవి జీవించగలిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. చూడండి, మామూలుగా ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా గరుకుగా ఉంటుంది. గుచ్చుకుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గుచ్చుకుంటే. ఇవి సరే, ఈ సీజన్లో అయితే ఎండిపోయింది. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది డిసెంబరు, జనవరి ఆ కాలంలో పచ్చగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఆగస్ట్ కాబట్టి డిసెంబరు నెలారంభంలో ఈ పూత వచ్చి జనవరి, డిసెంబరు ఆ కాలంలో ఈ విధంగా ఉంటుంది. అవి దీన్నే మనం కాయ అనుకోవచ్చు. అయితే దీనివల్ల ఉపయోగం అనేది ఇతర జీవులకి ఏం ఉపయోగం అంటే, ఈ మామూలుగా తీరం వెంబడి బలమైన గాలులు వీచేటప్పుడు ఇవి ఇలాగ ఉంటుంది. సముద్ర దిబ్బల పైన అవి ఇసుకని గాలి కొట్టినప్పుడు ఇసుక కొట్టుకొని పోకుండా ఉండడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రకృతి దీన్ని ఇలా ఈ మొక్కలను సముద్ర తీరం వెంబడి నియమించినట్లుగా మనం చూస్తుంటాము. దీనివల్ల ప్రధానంగా ఉపయోగం ఏంటంటే, ఇసుక గాలి వచ్చినప్పుడు ఇసుక కొట్టుకోపోకుండా నిలవరించడానికి ఈ మొక్క ప్రధానంగా ఉపయోగపడుతుంది. చూడండి, వర్షాకాలంలో అయితే ఇంకా చాలా చక్కగా పచ్చగా కనబడుతుంటుంది.
ఇక్కడైతే చాలా చక్కగా ఉంది, పచ్చగా కనబడుతుంది ఏపుగా. ఇదే రావణాసుని మీసాలు అంటారు. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని సంక్రాంతి భోగి పండుగ వచ్చినప్పుడు వీటిల్ని పచ్చిగా ఉంటుంది, పచ్చగా ఈ కలర్లో ఉంటుంది అది. దీన్ని మంటలు వేసినప్పుడు చిట్టపట్టమని సౌండ్ వస్తుంటుంది, శబ్దం బాగుంటుంది ఇది. దీన్ని చిన్నపిల్లలప్పుడు దీన్ని తీసుకొని పోయి భోగి మంటల్లో కూడా వేస్తూ ఉంటారు దీన్ని. ఓకే మిత్రులారా, మీరు ఆ విధంగానే చూస్తూ ఉండండి. అనేక విషయాల గురించి, అనేక మొక్కల జాతుల గురించి నేను పరిచయం చేస్తూ ఉంటాను.